రీసెంట్ గా జరిగిన నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ పేపర్ లీక్ బిల్ ని పాస్ చేసింది. కానీ అసలు ఎందుకు అపోజ్ చేస్తుందని అపోజ్ చేస్తుంది. అది తెలుసుకునే ముందు అసలు ఈ బిల్లో ఏముందో తెలుసుకుందాం. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్ అంటే యూపీఎస్సీ, నీట్, జేఈ మెయిన్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే పబ్లిక్ ఎగ్జామ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బిల్లుని తీసుకొచ్చారు. దీని మెయిన్ గోల్ ఏంటంటే పేపర్ లీక్ మాఫియాని కంప్లీట్ గా స్టాప్ చేయడం. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్ చేసినా, పేపర్ లీక్ చేయడానికి హెల్ప్ చేసినా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా ఆ టార్గెట్ జెన్యూన్ స్టూడెంట్స్ కాదు. ఎవరైతే పేపర్ లీక్ చేస్తారో అండ్ పేపర్ లీక్ చేయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళు మాత్రమే. అసలు ఒక పేపర్ లీక్ జరిగితే లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. గవర్నమెంట్ కి క్రోర్స్ ఆఫ్ రూపీస్ మళ్ళీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ బిగ్గెస్ట్ లాస్ ఏంటో తెలుసా? స్టూడెంట్ కాన్ఫిడెన్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ రెండు డ్యామేజ్ అయింది. మరి ఇంత మంచి బిల్ ని అపోజిషన్ ఎందుకు అపోజ్ చేస్తుంది? వాళ్ళు బిల్ ని కంప్లీట్లీ రిజెక్ట్ చేయట్లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ పెట్టడం మంచిదే, కానీ అది ఒకటే సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ పనిష్మెంట్స్ ఉన్నప్పటికీ నీట్ పేపర్ లీక్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి కొత్త లాతో పాటు ఎగ్జామ్ సిస్టమ్ సెక్యూరిటీ, డిజిటల్ మానిటరింగ్, ప్రింటింగ్ ప్రాసెస్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా చేయాలని అంటున్నారు. సో డిబేట్ పనిష్మెంట్ గురించి కాదు, సొల్యూషన్ గురించి. గవర్నమెంట్ అంటుంది స్ట్రిక్ట్ లాస్ పేపర్ లీక్స్ ఆపుతాయని, కానీ అపోజిషన్ అంటుంది స్ట్రిక్ట్ లాస్ తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని. మరి మీ ఒపీనియన్ ఏంటి? స్ట్రిక్ట్ పనిష్మెంట్ సరిపోతాయి అంటారా, లేక సిస్టమ్ ని కంప్లీట్ గా చేంజ్ చేయమంటారా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి.